Hello friends, this is Dr. Deepika and welcome back to my YouTube channel. ఫ్రెండ్స్ ఇది నా ఫిఫ్త్ వీడియో. నా ఫస్ట్ వీడియోస్ చూసుంటే కనుక మనకి పాటికి అర్థమైన విషయం ఏంటి అంటే మనం వేరు, మన నమ్మకాలు వేరు, మనం వేరు, మన ఎమోషన్స్ వేరు. మన ఎమోషన్స్ మనం కానప్పుడు, మన నమ్మకాలు మనం కానప్పుడు మరి మనం ఎవరు? రమణ మహర్షి చెప్తారు కదా, నీవు ఎవరో తెలుసుకో అని. నీవెవరు? హూ యామ్ ఐ? హూ ఆర్ యూ అని. ఇది చాలా ఫేమస్ క్వశ్చన్. ఆన్సర్ అయితే ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే నేనెవరు అన్నది మాటల్లో చెప్పలేనిది, మైండ్కి అర్థం కానిది. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది, మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనిది. ఈరోజు ఆ నేనెవరు అన్న దాని గురించి కొంచెం చూద్దాము. ఎకర్ట్ టోలే అని ఒక ఫేమస్ ఎన్లైటెండ్ మాస్టర్ ఉన్నారు. ఆయన పవర్ ఆఫ్ నౌ అనే బుక్ రాశారు. ఆ ఆథర్, ఆ బుక్ ఇద్దరు నా ఫేవరెట్స్. ఆ బుక్ నేను 10 years బ్యాక్ చదివా, ఇప్పటికీ చదువుతూనే ఉంటా. అంత మంచి బుక్ అది. ఆ బుక్లో ఆథర్ తన 29 years వరకు కాన్స్టెంట్గా స్ట్రెస్లో, యాంగ్జైటీలో, డిప్రెషన్లో, ఒక లైఫ్ అంతా ఒక నిస్సార స్థితిలో, డ్రెడ్ఫుల్ స్టేట్లో ఉండేవాడు. తనకి కాన్స్టెంట్గా సూసైడల్ థాట్స్తో ఉండేవాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు అలాంటి ఆలోచనలు పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు, ఇంకా భరించలేని స్టేజ్కి వచ్చినప్పుడు ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఐ కాంట్ లివ్ విత్ మీ ఎనీ లాంగర్ అంటాడు. ఐ కాంట్ లివ్ విత్ మై సెల్ఫ్ ఎనీ లాంగర్ అంటారు. నాతో నేను ఇంకా జీవించలేను అని అనుకుంటాడు. ఆ క్వశ్చన్ ఆయన మైండ్లో ఎరేజ్ అవ్వగానే ఆయనకు అనిపిస్తుంది, నాతో నేను జీవించలేకపోవటం ఏంటి? నాతో నేను జీవించలేకపోతున్నాను అంటే నేను ఒక్కళ్ళనా ఇద్దరినా అన్న క్వశ్చన్ ఆయనకు సడన్ రియలైజేషన్లా వస్తుంది. అరే నేను ఒక్కళ్ళనా ఇద్దరినా అని. ఇప్పుడు నేను ఇద్దరైతే ఐ అండ్ మై సెల్ఫ్, ఐ అండ్ సెల్ఫ్ నాలో రెండు ఉంటే ఖచ్చితంగా ఒకటే నిజమైనది అయి ఉండాలి, ఒకటి ఫాల్స్ అయి ఉండాలి. అలా ఒక ట్రూ సెల్ఫ్, ఒక ఫాల్స్ సెల్ఫ్ మనలో ఉన్నాయి. ఒక మొక్కజొన్న కండెని తీసుకుంటే బయట తీసేయాల్సిన వేస్ట్ లేయర్స్ చాలా ఉన్నాయి మనకి కావాల్సిన కండకి రీచ్ అవ్వాలి అంటే. అలాగే మనలో కూడా తీసేయాల్సిన లేయర్స్, తీసేయాల్సిన బ్యాగేజ్, అన్నెసెసరీ బ్యాగేజ్ చాలా ఉంది. అది తీసేసినప్పుడు మన ట్రూ పొటెన్షియల్కి ఇంకా బాగా చేరుకోగలుగుతాం. మన ట్రూ ఎసెన్స్తో మనం లైఫ్ని జీవించగలుగుతాం. ఒక దీపం వెలుగుతుంటే దాని చుట్టూ ఒక గ్లాస్ది ఉంటుంది కదా, దానికి మసి పడుతూ ఉంటుంది. అది డార్క్గా బ్లాక్గా అయిపోతుంటే లోపల ఆ దీపం అంతే ప్రకాశంగా మెరుస్తున్నా కూడా ఇది మసి పట్టడం వల్ల ఆ ప్రకాశం బయటికి రావట్లేదు. సేమ్ అలానే మనకి ఎన్నో ఎమోషనల్ బ్లాక్స్, ఎన్నో నమ్మకాలు, బ్యాగేజెస్, ఇవన్నీ మనం కాదు, మన ఫాల్స్ సెల్ఫ్. ఇవన్నీ తీసేయాల్సి ఉండటం వల్ల మన ట్రూ పొటెన్షియల్కి, అన్లిమిటెడ్ పొటెన్షియల్కి మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. చిన్న చిన్నవి కూడా సాధించలేకపోతున్నాం. అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది మనలో. దానికి మనం రీచ్ అవ్వాలి అంటే మన లోపల ఉన్న ఈ అన్నెసెసరీ లేయర్స్ని పీల్ ఆఫ్ చేసుకొని ప్యూర్ ఎసెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేసామనుకోండి, ఏం మిగులుతుంది?
నేను నేను నాకు అసలు నేనెవరు అన్న క్వెషన్ నాకొస్తే, నేను దీపిక, నేను ఎండీఎస్ చేశా. నేనిది, నేనది, నాకొక క్లినిక్ ఉంది, నాకొక హస్బెండ్, పాప, సమ్ ఇట్లాంటి డీటెయిల్స్ నాకు గుర్తొస్తాయి. నేనేంటి, నా బిహేవియర్ ఏంటి అంటే, నేను ఇలా ఉంటా, నేను అలా ఉంటాను, నా గురించి నేనేమనుకుంటున్నాను అన్నవి వస్తాయి. నేను పుట్టినప్పుడు కూడా నేనున్నా. కానీ నేను పుట్టినప్పుడు నేను దీపిక కాదు. నాకప్పటికి ఇంకా పేరు పెట్టలేదు. నేనప్పటికి చదువుకోలేదు. నేనప్పటికి జాబ్ చేయట్లేదు. నేనప్పటికి ఇప్పుడు జీవిస్తున్న లైఫ్ నేనప్పుడు జీవించట్ల. కానీ అప్పుడు నేనున్నా. నేనెవరు? ఈ ఐడెంటిటీ అంతా తీసేస్తే ఏం మిగులుతుందసలు? బియాండ్ దిస్ ఐడెంటిటీ ఏముంది అంటే ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ ఎనర్జీ. అది ఎలా ఉంటుంది అంటే ఏ జడ్జ్‌మెంట్ చేయదు. ఏ మాటలు మాట్లాడదు. ఎప్పుడు ప్రశాంతత, నిశ్చల స్థితిలో ఉంటది. సాక్షిలా ఉంటది. మనలో ఉంటది. జడ్జ్‌మెంట్ చేసేదంతా, కంటిన్యూయస్‌గా మాట్లాడేది అంతా ఫాల్స్ సెల్ఫ్. అంటే సినిమాల్లో చూపిస్తారు కదా! ఒక సైడ్ పాజిటివ్ మాట్లాడతారు, ఒక సైడ్ నెగెటివ్ మాట్లాడతారు. అదా అంటే? కాదు. మాట్లాడేదంతా ఫాల్స్ సెల్ఫే. అంటే పాజిటివ్ మాట్లాడినా, నెగెటివ్ మాట్లాడినా, ఏం మాట్లాడినా, మాట్లాడేదంతా ఫాల్స్ సెల్ఫే. ట్రూ సెల్ఫ్ మౌనంగా ఉంటది. మౌనంగా ఉంటది అంటే ఒక బండరాయిలా ఉంటుందా అంటే కాదు. చాలా అవేర్‌నెస్‌తో ఉంటుంది. హయ్యర్ కాన్షియస్‌నెస్‌తో ఉంటుంది. అన్‌లిమిటెడ్ పొటెన్షియల్‌తో ఉంటుంది. నిశ్చలంగా ఉంటది. అది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు కంటిన్యూయస్‌గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా! మన మైండ్‌లో మనం మాట్లాడుతూ ఉంటాం. బియాండ్ ద మైండ్ ఏముంది? బియాండ్ ద మైండ్ ఒక స్టిల్‌నెస్ ఉంది. బియాండ్ ద మైండ్ ఒక నిశ్చల స్థితి ఉంది. ఈ కంటిన్యూయస్‌గా మాట్లాడేది, మన మైండ్‌లో ఈ కంటిన్యూయస్‌గా మాట్లాడేది ఎవరితో మాట్లాడుతుంది? ఆ మాట్లాడేది ఎవరు వింటున్నారు? నేను ఒకసారి కళ్ళు మూసుకొని ఆ మాట్లాడేది వినే స్థితిలో నేనుంటే, నేను నా హయ్యర్ పొటెన్షియల్ స్థితికి కనెక్ట్ అయినట్టు. అంటే ఆ మాట్లాడే కంప్లైనర్‌గా ఉంటావా? అవేర్‌నెస్‌తో ఉండేవాడిగా ఉంటావా? ఫాల్స్ సెల్ఫ్‌గా ఉంటావా? ట్రూ సెల్ఫ్‌గా ఉంటావా? నేను ఎప్పుడైతే మాట్లాడేవాడితో కనెక్ట్ అయిపోతూ ఉంటానో, నా ఫాల్స్ సెల్ఫ్‌ని పెంపొందించుకుంటా ఉంటా. అంటే నా ఎమోషన్స్‌ని, నా నమ్మకాల్ని నేను ఫీడ్ చేసుకుంటా ఉంటా. ఎప్పుడైతే బియాండ్ ద మైండ్ ఉన్న ఆ ట్రూ ఎసెన్స్‌తో నేను కనెక్ట్ అవుతానో, ఆ స్టేట్‌లో నేను మెయింటైన్ చేసుకుంటా ఉంటానో, నేను నా ట్రూ సెల్ఫ్‌కి కనెక్ట్ అవుతా. నా ట్రూ సెల్ఫ్‌ని పెంపొందించుకుంటా ఉంటా. నా నిజ స్థితిలో నేను ఉంటా. ఇప్పుడు ఎవరైనా మోస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉన్నారు అంటే, వాళ్ళకి ఆ సక్సెస్ ఎలా వచ్చింది? ఇప్పుడు కవితలు రాయాలనుకోండి. మన మైండ్‌కి ఏం తెలుసు? మన మైండ్‌కి ఏం తెలుసు అంటే, ఈ ఆలోచించే మైండ్‌కి ఒక కవిత రాయమంటే, మన మైండ్‌ని వాడి కవిత రాసామనుకోండి ఎలా ఉంటుంది? చెల్లి, పెళ్ళి, మల్లి అంటే మన లోపలున్న వర్డ్స్‌ని తీసి రాయగలదు. అంతే. బియాండ్ ది వర్డ్స్‌కి అతీతంగా ఉన్న భావాలకి ఒక రూపం ఇయ్యాలి అంటే, అది వర్డ్స్‌కి అతీతమైన స్థితికి మనం వెళ్ళినప్పుడే, ఆ నిశ్చల స్థితికి మనం వెళ్ళినప్పుడే, అందులోంచి మాత్రమే ఆ భావాల్ని మనం తీయగలుగుతాం.
ఎవరైతే ఆ స్థితికి కనెక్ట్ అయ్యి రాయగలుగుతారో, ఆ స్థితికి కనెక్ట్ అయ్యి ఆ భావాల్ని బయటికి తీయగలుగుతారో వాళ్ళు గొప్ప కవితలు రాయగలుగుతారు. ఆ స్థితికి కనెక్ట్ అవ్వకుండా మైండ్‌తో కనెక్ట్ అయ్యి రాస్తారో అది ఎలా అంటే కాపీ చేసినట్టు ఉంటుంది. నా నా పాత ఆలోచనల్ని కాపీ చేయటమో, లేదంటే నేను ఎక్కడైనా విన్న ఆలోచనల్ని కాపీ చేయటమో, లేదంటే మైండ్‌కొచ్చిన ప్రాసలను పెట్టి రాయటమో ఇలా ఉంటుంది. అలాగే మ్యూజిక్ కంపోజ్ చేయటమైనా, ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలి అంటే ఏఆర్ రెహమాన్ ఉన్నారు. అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. ఎలా అంటే బియాండ్ ది మైండ్ ఒక స్టేట్‌కి రీచ్ అయ్యి, ఆ నిశ్చల స్థితిలో ఉండి మైండ్‌లోంచి తీసేది కాదది. యూనివర్సల్ ఇంటెలిజెన్స్‌తో కనెక్ట్ అయ్యి, యూనివర్స్‌లో అన్‌లిమిటెడ్ ఇంటెలిజెన్స్ ఉంది. మనకొక ఎనర్జీ ఉంటే, ఎనర్జీకి ఫ్రీక్వెన్సీ ఉంటే, ఆ ఫ్రీక్వెన్సీకి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తది. యూనివర్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి, యూనివర్స్‌లో ఉన్న ఇంటెలిజెన్స్‌లోంచి తీసి అందుకుంటారనమాట. ఇప్పుడు రామానుజన్ ఉన్నారు. ఫేమస్ మ్యాథమెటిషియన్. అద్భుతమైన ఫార్ములాస్ రాసేస్తారు. ఎలా రాశారు అంటే నాకు కాళికామాత చెప్పింది అంటారు. కాళికామాత చెప్పటం అంటే ఏంటి అంటే తనలో ఉన్న ట్రూ ఎసెన్స్‌తో కనెక్ట్ అయ్యి యూనివర్సల్ ఇంటెలిజెన్స్‌లోంచి తను యాక్సెస్ చేసుకొని రాస్తున్నారు. అంటే మనలో ఉన్న అన్‌లిమిటెడ్ పొటెన్షియల్‌కి మనం రీచ్ అవ్వాలి అంటే మన బియాండ్ ద మైండ్ వెళ్ళటం నేర్చుకోగలగాలి. మనం చాలా సార్లు వెళ్తాము. ఒక అద్భుతమైన నేచర్ కనిపించినప్పుడు, ఒక అందంని ఆస్వాదించేటప్పుడు మనం ఎంత అద్భుతంగా ఉంది అన్న ఆ ఫీలింగ్ మనకి బియాండ్ ద మైండ్ వస్తది. మైండ్‌లోంచి ఎక్స్‌ప్రెస్ చేయం మనం అవి. బియాండ్ ద మైండే మనం చూస్తాం. మనం చాలా సార్లు బియాండ్ ద మైండ్ వెళ్తాం. రిటర్న్ వస్తా ఉంటాం. కానీ ఎక్కువ సేపు ఆ బియాండ్ ద మైండ్ ఆ స్థితికి మనం వెళ్ళి మెయింటైన్ చేసుకుంటా ఉంటే మన ట్రూ పొటెన్షియల్‌తో ఉంటాం. ఉంటే ఏమవుతుంది అంటే మన సహజ స్థితిలో ఉన్నప్పుడు మనకి చాలా ఎనర్జీస్ ఫ్లో అవుతూ ఉంటాయి. మెడిటేషన్ అంటే మన సహజ స్థితిలో ఉండటమే. మన సహజ స్థితికి మనం కనెక్ట్ అయితా ఉంటే మనం అసలు అందులో అల్టిమేట్ పీస్, అల్టిమేట్ బ్లిస్ అన్నీ ఉన్నాయి. విడిగా మనం ఈ ప్రపంచంలో ఎప్పుడూ అంత ప్రశాంతత స్థితిని అనుభూతి చెంది ఉండము. అంత ఆనంద స్థితిని కూడా అనుభూతి చెంది ఉండుండము. బియాండ్ ద మైండ్ అన్‌లిమిటెడ్ ఉంది. ఆ అన్‌లిమిటెడ్ మనం యాక్సెస్ చేయాలి అంటే మనం ప్రశాంతత స్థితిలో ఉండాలి. అదే మెడిటేషన్ అంటే. మెడిటేషన్ ఒకటే కాదు. ఆ స్థితిలో ఉంటూ చేసే ప్రతి పని మెడిటేషనే. మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఆ స్థితికి కనెక్ట్ అవ్వటం మాత్రమే కాదు. ఇందాక అనుకున్నాం గదా! ఆ స్థితితో కనెక్ట్ అయ్యి కవిత రాస్తా ఉంటే, ఆ స్థితితో కనెక్ట్ అయ్యి మ్యూజిక్ కంపోజ్ చేస్తా ఉంటే, ఆ స్థితితో కనెక్ట్ అయ్యి ఒక బుక్ చదువుతా ఉంటే, ఆ స్థితితో కనెక్ట్ అయ్యి ఒక పని చేస్తా ఉంటే, ఏ పని చేసినా ఆ స్థితితో కనెక్ట్ అయ్యి, ఆ ప్రశాంతత, ఆ నిశ్చల స్థితిలోంచి మనం వర్క్ చేయటం అన్నది మనం అలవాటు చేసుకుంటా ఉంటే, మనం హయ్యెస్ట్ పొటెన్షియల్‌తో మనం పని చేయగలుగుతాం. మనకి పని కష్టం అనిపించదు. మనకి ఇంకా పని చేస్తుంటే ఎనర్జీ వస్తూ ఉంటుంది. వాళ్ళనే కర్మయోగులు అంటారు. వాళ్ళకి వర్క్ చేస్తూ ఉంటే ఎనర్జీ వస్తూ ఉంటుంది. హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. అదే మెడిటేషన్ కూడా. మెడిటేషన్ అంటే కూర్చొని చేయొచ్చు. ఒక పని ఇన్వాల్వ్ అయ్యి కూడా చేయొచ్చు. సో, ఈరోజు నేనెవరు అంటే బియాండ్ దీస్. సో, ఎప్పుడూ ఈ ఫాల్స్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయిపోకుండా, ఈ ఫాల్స్ సెల్ఫ్‌ని ఫీడ్ చేసుకోకుండా ఎమోషన్స్ వస్తాయి. అందరికీ వస్తాయి. అంటే మనం పడిపోతున్నాం మళ్ళీ మన ఫాల్స్ సెల్ఫ్‌కి. పడిపోయినప్పుడల్లా ఇది నేను కాదు. నా ట్రూ ఎసెన్స్ ఇంకా వేరే ఉంది. ప్రతి అభిప్రాయము
ఫాల్స్ సెల్ఫే. ప్రతి నమ్మకము ఫాల్స్ సెల్ఫే. ట్రూ సెల్ఫ్ నా నిజమైన నాకు ఏ అభిప్రాయము లేదు. జస్ట్ ఒక భావన మాత్రమే, అది ఒక ప్రశాంతత స్థితి మాత్రమే. కానీ అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈ మైండ్ని ట్రూ సెల్ఫ్ వాడుకోవాలి. మైండ్ ట్రూ సెల్ఫ్ని కప్పేయకుండా చూసుకుందాం. సో నా నెక్స్ట్ వీడియోలో మెడిటేషన్ గురించి ఇంకా చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.